కేసీఆర్ గజ్వెల్ రావడం లేదంటూ యూత్ కాంగ్రెస్ వినూత్న నిరసన చేపట్టింది. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టరేట్ నుండి రాజ్భవన్ వరకు పాదయాత్రగా బయలుదేరారు. అంతకుముందు సిద్దిపేట కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. పాదయాత్రపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట అంటే గజ్వెల్ నియోజకవర్గం నుంచి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాత్రం సిద్దిపేట కలెక్టరేట్ వినతిపత్రం ఇచ్చారు. ఈరోజు మాత్రము సిద్దిపేట కలెక్టరేట్ నుండి రాజ్భవన్ వరకు వాళ్ళు పాదయాత్ర చేపడుతున్నారు. పాదయాత్ర ముఖ్య ఉద్దేశాలు ఏంటి, అసలు ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంక్షరెడ్డి గారు ఉన్నారు, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. అసలు వాస్తవానికి పాదయాత్ర చేపట్టాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటి? మా ఎమ్మెల్యే కేసీఆర్ గారికి వాళ్ళ ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి గుర్తు చేద్దాము అనేసి ఆయనని ఒకటే గవర్నర్కి ఒకటి మెమరాండం ఇస్తున్నాము. ఆస్కింగ్ ద గవర్నర్ దట్ మా ఎమ్మెల్యే గారు పట్టించుకుంటలేరు. ఇప్పటివరకు 15 months అయింది ఎమ్మెల్యే ఆయనే ఒక్కసారి కూడా కాన్స్టిట్యున్సీకి రాలేదు. అసెంబ్లీలో కూడా 2 సార్లు వచ్చి 58 lakhs శాలరీ అలవెన్సెస్ తీసుకున్నారు గవర్నమెంట్ నుంచి. అది మా ప్రజల ట్యాక్స్ తీసుకొని ఇప్పుడు ఒక ఫామ్ హౌస్ నేతగా చలమాని అవుతున్న మన కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి అంకితం కావద్దు, మా ప్రజల బాధ కూడా తెలుసుకోవాలి అనేసి మేము ఈ పాదయాత్ర చేస్తున్నాము. పాదయాత్రలో మీరు 100 కిలోమీటర్ 96 కిలోమీటర్ చేస్తున్నారు. చాలామంది కూడా సమస్యలు వినిపించే అవకాశాలు ఉన్నాయి, వాటిని స్వీకరిస్తారా? మేము అదే వాళ్ళ సమస్యలు మేము ఆన్ ద వేలో పోకుండా మా దుద్దెడ కానీ మా కొండపాక్ కానీ ఇవన్నీ క్రాస్ అవ్వకుంటూ షామీర్పేట్ మేడ్చల్ ఇవన్నీ మేము జాట్ డౌన్ చేస్తున్నాము. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవి కూడా మా గవర్నమెంట్ మా సీఎం దృష్టికి తీసుకెళ్తాము, స్పీకర్ దృష్టికి తీసుకెళ్తాము. అట్లనే గవర్నర్కి కూడా ఒక వినతి పత్రం ఇస్తాము, ఇది ప్రాబ్లమ్స్ అనేసి. రాష్ట్రం చూసినట్లయితే గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, ఈ తర్వాత శాసనసభ్యులు ఉన్నారు. అక్కడ సమస్యలు ఏమున్నాయి గజ్వెల్ నియోజకవర్గంలో? అది ఇక మా కేసీఆర్ గారు సీఎం అయ్యి అన్నీ కప్పివేశారు. అసలు మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ ఇక ఏ నియోజకవర్గంలో ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ అన్ని నియోజకవర్గాలు కలిపి మా గజ్వెల్లోనే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన మాట ఇచ్చినట్టు అందరికి తెలుసు, దళితులకి ఎలా మోసం చేసిండ్రో. మా మల్లన్న సాగర్ ప్రజలకి పాపం వాళ్ళు ఒక హుందాగా బతికే వాళ్ళకి ఇప్పుడు అసలు ఆ ఇల్లు ఎప్పుడు కూలిపోతుంది, వాళ్ళకు ఒక అసలు మినిమం బేసిక్ నెసెసిటీస్ కూడా లేవు వాళ్ళకి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండి. మా సీఎం గారి దృష్టికి మేము తీసుకెళ్ళాము, కానీ యాజ్ అ రిప్రజెంటేటివ్, యాజ్ అ మెంబర్ ఆఫ్ ద అసెంబ్లీ ఆయన తీసుకెళ్తే అది ఇంకొక రెస్పెక్ట్ ఆయనకి కలుగుతుంది, మా ప్రజలకు కూడా చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది అని వాళ్ళు కూడా ఒక ధీమాతో ఉంటారు. చూడొచ్చు, నిజంగా ఆంక్షరెడ్డి గారు చెప్తున్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి, గతంలో మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష నేత ఖచ్చితంగా అక్కడికి మా సమస్యను వినిపించాలి అసెంబ్లీలో అని చెప్పి మేము ఒక ముఖ్య ఉద్దేశంతో మాత్రమే పాదయాత్ర చేపట్టడం చెప్తున్నారు. ఎలక్షన్ రెడ్డి గారు ఉన్నారు. నిజంగా గతంలో కూడా మీరు ఆ పార్టీ నుంచి ఉన్నారు, ఈ పార్టీలో గజ్వెల్లి కూడా 50 ఏళ్ళు అభివృద్ధి ముందుకెళ్ళిందని చెప్పి కేసీఆర్ పదే చెప్తున్నారు. వాస్తవం ఏంటి? వాస్తవం ఏముంది, ఇప్పుడు కొడకండ్ల సబ్ స్టేషన్ ఉంది, ఆ కాలంలో 600 OIT ట్రాన్స్ఫారాలు ఇచ్చిన. ఇవాళ ఒక బుడ్డి కావాలంటే ₹1,00,000 కావాలి. చెక్ డ్యామ్కు ఆ కాలంలో చంద్రబాబుని తీసుకొచ్చిన యావపురం, అల్దివాగు, కూడెల్లివాగు ఆ కాలంలో కూడా బాబు కట్టినాయి, ఒకటి కూడా కూలలే. రాజమౌళి సేటే అప్పుడు మీరు పోయి అడగండి, 100 దాకా కట్టినాం. మేమేమంటున్నామంటే మీకు 3 సార్లు ఓట్లు వేసినాము, చేసే కాడికి చేసినావు. ఇప్పుడు కనీసం ప్రజలు ఏదన్నా అడిగితే చెప్పాలి, అసెంబ్లీలో కూడా మాట్లాడితే చాలా మంచిది. మేము అనేది ఏంటంటే బయటకు రావాలా అసెంబ్లీలో. ఇప్పుడు ఒక్కొక్కరు ఉరి పెట్టుకునే పరిస్థితి ఉన్నది, చచ్చిపోయే పరిస్థితి ఉన్నది, పెండింగ్ బిల్స్ ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క సర్పంచ్కి 20 లక్షలు 30 లక్షలు రావాలి, ఎవడు ఇవ్వాలి? ప్రతిపక్షంగా ఉండి పిండి ఎంతనో రొట్టెలు అన్నీ చేయాలా, ధనాదన్ టెండర్లు పిలుస్తేవి. ఇప్పుడు మనోహరాబాద్ మండల ఆఫీస్ కట్టబట్టే వానికి పైసలే లేవాడు ఉరి పెట్టుకొని వస్తా అంటుండు. తూప్రాన్ మండల ఆఫీసు ఇట్లాంటి ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి నాన్న. నేనేందంటే నువ్వు చేసినావు చేయలేదని కాదు, పిండి ఎంత ఉందో రొట్టెలన్నీ పెడితే అయిపోతుంది. నీ ఇష్టం ఉన్నోనికి పేమెంట్ ఇచ్చినోడు లేనోడు ఊరు పెట్టుకొని చచ్చిపోతుండు. ఏమొస్తుంది? పానం వస్తుందా? ఒక్కొక్క సర్పంచ్ పేదోళ్ళు, ఎస్సీలు, బీసీలు అందరు ఉన్నారు. మేము అనేది ఏంటంటే నువ్వు చేసేది 5 ఏళ్ళ దాకా నీకు టర్మ్ ఇచ్చిండ్రు ప్రజలం కలువు. చూడొచ్చు, నిజంగా వీళ్ళంతా కూడా పాదయాత్ర సిద్దిపేట కలెక్టరేట్ నుంచి మొదలుకొని ఆ తర్వాత రాజ్భవన్ వరకు వాళ్ళు మాత్రం ఆ పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు. నిజంగా ఇక్కడ ఆంక్షరెడ్డితో పాటు ఎలక్షన్ కూడా చెప్తున్నారు. గతంలో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మీకు అవకాశం ఇచ్చాము, ఈసారి కూడా 5 ఏళ్ళు మీకు అవకాశం శాసనసభ్యుడిగా, అదేవిధంగా ప్రతిపక్ష హోదా ఉన్నది. ఖచ్చితంగా మా సమస్యలు అసెంబ్లీలో వినిపించి మా సమస్య పరిష్కారం చేయాలని చెప్తున్నారు. ఆ కొండపోచమ్మ, ఆ తర్వాత మల్లన్న సాగర్ వివిధ గ్రామాలకు సంబంధించిన 14 గ్రామాలు ఏవైతే భూ నిర్వసితులు ఉన్న వాళ్ళకి R&R ప్యాకేజ్ కావచ్చు, లేకుంటే అప్పుడు ఇస్తున్న ప్యాకేజ్ చాలా సందర్భాలు రాలేదు, ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి గతంలో వీళ్ళంతా వినతి పత్రాలు ఇచ్చారు.
వచ్చారు. ఈరోజు మాత్రం పాదయాత్ర మాత్రం వాళ్ళు సిద్దిపేట కలెక్టరేట్ నుండి బయలుదేరి ఆ తర్వాత 96 కిలోమీటర్లు అంటే 5 రోజులు ఇక్కడికి వెళ్ళి రాజభవన్తో పాటు వీళ్ళంతా కూడా కార్యక్రమం చేసుకున్న కార్యక్రమంతో పాటు వాళ్ళు పాదయాత్రగా బయటకు వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడైతే ముఖ్యమంత్రి తర్వాత ఆనాడు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి 50 ఏళ్ళు డెవలప్మెంట్ చేసినామని చెప్తున్నారు. నిజంగా గజ్వేల్కి వస్తే చూసి తెలిసిపోయే అవకాశాలు ఖచ్చితంగా 14 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్లో ఉన్న సమస్యలు కానీ కాంట్రాక్ట్ ఏవని వీటన్నిటి పరిష్కారం కోసం మేము పాదయాత్ర చేస్తున్నాము. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రతిపక్ష నేత శాసనసభ్యుడు కనుక మా బాని వినిపించి ఖచ్చితంగా మా సమస్యలకు అసెంబ్లీలో పోరాటం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క పాదయాత్ర చేపట్టినట్టు చెప్తున్నారు. కెమెరా కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సిద్దిపేట.